హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఓఎస్ని రీఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా డ్రైవర్ కరప్ట్ అయినప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. ఆ డ్రైవర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి, లేదా ఓఎస్ రీఇన్స్టాల్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఓఎస్ ఎక్కించిన తర్వాత మనకేమో డ్రైవర్స్ ఎక్కడి నుంచి తేవాలన్నది చాలా మంది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇదివరకు అంటే మనకి సీడీ ఉంటుండే ఇన్స్టాల్ చేసేయడం అయిపోయేది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు. బేసిక్గా పీసీ బిల్స్ గట్రా చేస్తూ ఉంటుంది కదా, నాకు కామన్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఈ మదర్ బోర్డ్కి మనం ఏదైనా డ్రైవర్స్ కావాలంటే ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి, దీనికైతే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి జనరల్ గా ఏంటంటే మన దగ్గర ఈ రోజుల్లో నెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర జస్ట్ మనకి ఏదైతే ఆ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ ఉందో ఆ మోడల్ నెంబర్ పెట్టేసి సెర్చ్ చేసి ఇస్తే మనకి ఏమో డ్రైవర్స్ వచ్చేస్తాయి. బట్ ఏంటంటే కొంతమందికి ఏ డ్రైవర్స్ అవసరం వస్తాయి, ఏ డ్రైవర్స్ అవసరం రావు అన్నది చాలా మందికి తెలియదు. అట్లాంటి వాళ్ళకైతే ఈ వీడియో యాక్చువల్గా చాలా ఓల్డ్ వెబ్సైట్. బట్ ఏంటంటే చాలా మందికి తెలియక నేనేమో ఇది మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ వెబ్సైట్ వచ్చేసరికి డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మనం ఏదైనా బ్రౌజర్ లోని డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ అని చెప్పి సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్, డ్రైవర్ ప్యాక్ విల్ ఇన్స్టాల్ డ్రైవర్స్ ఫర్ ఫ్రీ అండ్ సాల్వ్ డ్రైవర్ ప్రాబ్లమ్ ఆన్ ఎనీ డివైస్ అని చెప్పేసి ఇక మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మన కిందకి వెళ్తే మనకి ఇక్కడ చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు వీలైతే ఒకసారి చదవండి. ఇక జస్ట్ మనకి ఇన్స్టాల్ ఆల్ రిక్వైర్డ్ డ్రైవర్స్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకేమో ఆటోమేటిక్గా డ్రైవర్ అనేది ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అందుకే నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఇది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక ఉంది. ఇది ఆ సాఫ్ట్వేర్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. దీని మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు. మనకేమో టు ఇన్స్టాల్ ద నెసెసరీ డ్రైవర్స్ ఆన్ యువర్ కంప్యూటర్ యూ నీడ్ టు డౌన్లోడ్ డ్రైవర్ ప్యాక్. అంటే ఈ సాఫ్ట్వేర్ ని మనం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అండ్ రన్ డ్రైవర్ ప్యాక్. ఇదిగోండి, ఇక్కడ మనకి లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి ఆ డ్రైవర్ ప్యాక్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ మనకి కావాలంటే లాగ్స్ చూసుకోవచ్చు. ఇదిగోండి, డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మనకి సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత డేటా అనేది ట్రాన్స్ఫర్ అవటం, ఇవన్నీ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఐ సజెస్ట్ అప్డేటింగ్ ఆల్ డ్రైవర్స్ అండ్ యాక్సిలరేట్ యువర్ కంప్యూటర్. ఐ ఆమ్ డ్రైవర్స్ ప్యాక్ అసిస్ట్. టుగెదర్ వీ కెన్ కాన్ఫిగర్ యువర్ కంప్యూటర్ సో దట్ ఎవ్రీథింగ్ రన్స్ వెల్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఓకే, స్టార్ట్ ఇన్స్టాలింగ్, నో చూస్ సంథింగ్ హెల్స్ అని చెప్పేసి అడుగుతుంది. యాక్చువల్గా నాకు అన్ని ఇన్స్టలేషన్ అయిపోయింది కాబట్టి ఇది నాకు ఎట్లాంటి డ్రైవర్స్ కరప్ట్ అవడం కానీ ఏమి జరగలేదు కాబట్టి నేను చెయ్యను. బట్ ఇక్కడ మనం ఓకే స్టార్ట్ ఇన్స్టాలింగ్ మీద క్లిక్ చేయగానే మనకేమో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఏంటవుతుంది. ప్రిపరేషన్ టు ఇన్స్టాలింగ్. ఇక్కడ తర్వాత మనకి ఇన్స్టాలింగ్ ఈ స్టార్టెడ్. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ ద ప్రాసెస్ అండ్ డోంట్ టర్న్ యువర్ కంప్యూటర్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ విధంగా మనమేమో ఇన్స్టలేషన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, నేను మధ్యలో అయితే ఇంటరప్ట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ డ్రైవర్స్ అన్నీ ఉన్నాయి. మీకు చూపించడం కోసం నేనేమో ప్రాసెస్ అన్నది చెప్పాను. ఆ విధంగా మనం ప్రాసెస్ అన్నది చేస్తాము. ఇందులో ఏంటంటే మనకి కొన్ని అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకి ఇన్స్టాల్ అవుతుంది. అది కావాలంటే తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి. సర్చ్లోకి వెళ్ళేసి కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో ఉంటాయి అనమాట. ఇది షార్ట్ చేస్తాను, షార్ట్ బై ఇన్స్టాల్ అని చెప్పేసి. ఇదిగోండి, ఈ సర్చ్ బార్ ఒకటి ఇన్స్టాల్ అయ్యింది. ఇది మనకు అనవసరం. సో ఏం చేయాలంటే దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను నేను. తర్వాత మనకి ఇక్కడ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అనేసి ఉంది. యాక్చువల్గా ఇది మోజిల్లా ఫైర్ ఫాక్స్ తాలూకా క్లోన్డ్ వర్షన్ అనమాట. ఇది అవసరం లేదు, సో దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ నాకు క్రోమ్ బ్రౌజర్ అనేసి క్రోమ్ బ్రౌజర్ తాలూకా క్లోన్డ్ వర్షన్ అనమాట. ఇది కూడా అన్ఇన్స్టాల్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కొన్ని అన్నెసెసరీ యాప్స్ ని మనం అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఏవైతే ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయో ఆ డ్రైవర్స్ అవన్నీ మనం ఉంచుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.